క్రైస్తవం ఎలా మార్పు చెందుతోంది, ఎలా మారబోతోంది అనేది ముందుగానే మీకు చెప్తున్నామండి. నేను గాని, డాక్టర్ గారు గాని, కాపరి గారు గాని, ఇంకా కరుణాకర్ గారు, లలిత్ గారు అయితే వాళ్ళు వేరే లెవెల్‌లో వేస్తా ఉంటారు. కాకపోతే మిమ్మల్ని జాగరూకులను చేయటంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అనమాట. వాళ్ళు బయటికి చెప్పేటట్లు, గోడల మీద రాసేటట్లు ఉండరు. ఎందుకంటే చరిత్రలో ఆ మతంలో ఉన్నవాళ్ళు అట్లా లేరు. వాళ్ళు పైకి ఒకటి, లోపల ఒకటి. వాళ్ళ పుస్తకంలోనే రెండుంటాయి. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, టోపాజ్ బ్లేడ్, రెండంచుల ఖడ్గం. వాళ్ళు ఏది కావాలంటే అది బయటికి తీస్తూ ఉంటారు. రీసెంట్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నా నేను. ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడల్లా క్రైస్తవం అంటే అది కాదండి, అలా దాడులు చేసేవాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదండి అని చెప్పి వరుసగా రోజు చెప్పేవాడు నాకు. కరెక్ట్గా అతని దగ్గరికి వచ్చేసరికి ఒక డైలాగ్ వేశా, మరి అదేంటి ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నారు కదా, అలా చూపిస్తావా నువ్వు అని అడిగా. అలాగేమీ కాదు, అమాలయకులు వేసేయమన్నాడుగా అన్నాడు. ఆ పుస్తకంలోని వచనం చూపించే. అప్పుడు నేను అతనికి అదే రియాక్షన్ చెప్పా, రిప్లై. ఇదే నేను చెప్పింది కూడా, నీ మతంలో ఉన్నంత మాత్రాన ఎవడు దాని పుస్తకాన్ని ఫాలో అవడు. అంటే కొత్త నిబంధనని వాళ్ళకి కావలసినప్పుడు పాత నిబంధనలోని వచనాలు తీస్తారు. వాళ్ళు తీసి మిమ్మల్ని పేక కోయడానికి కూడా ఏమాత్రం సందేహించరు. ఎందుకంటే వాళ్ళకి అడ్డొస్తున్నాం కాబట్టి.